హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది ఒక న్యూస్ పేపర్లో 10 డేస్లో వస్తుందనే న్యూస్ చదివి చాలామంది స్టూడెంట్స్ అయితే మెసేజ్లు అయితే పెడుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. జనరల్గా గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఎప్పుడూ కూడా జేఈ మెయిన్ నోటిఫికేషన్ అనేది ఒక 45 డేస్ ముందు మాత్రమే అనౌన్స్ చేసేవాళ్ళు. బట్ ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ 2024లో ఎవరైతే జేఈ మెయిన్ రాశారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ 2023లో సెప్టెంబర్ 14th అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు సెప్టెంబర్ నెలలోనే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు. జనవరి 24th 2024 నుంచి జరుగుతాయి అనేటువంటిది డేట్స్ అనౌన్స్ చేశారు. సో అంతవరకు బాగానే ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మాత్రమే దాదాపుగా 4 months బిఫోర్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పారు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ. కానీ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సిలబస్ గురించి డిస్కస్ చేయకపోవటం. ఇది ఒక మేజర్, చాలా పెద్ద డ్రాబ్యాక్ అండి. ఇప్పటి వరకు 2025 జనవరిలో రాద్దాం అనుకున్న స్టూడెంట్స్ వాళ్ళకి మనకి ఒక మ్యాక్సిమం 3.5 months టైం ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు కూడా సిలబస్ ఏముంటుంది, 2024లో ఉన్న సిలబస్ ఉంటుందా లేదా అంతకుముందు 2023 వరకు ఉన్న మొత్తం సిలబస్ ఉంటుందా అనేటువంటిది ఇప్పటి వరకు మనకి క్లారిటీ ఇవ్వకపోవటం అనేది అతిపెద్ద డ్రాబ్యాక్. సో నాకు కావాల్సింది ఇప్పుడు అర్జెంటుగా డేట్స్ అనౌన్స్ చేయటమే కాదు, ముందుగా సిలబస్ చెప్పండి. స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు, చాలా మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. మీరు ముందుగా సిలబస్ కనుక అనౌన్స్ చేసి డేట్స్ జనవరిలో జరుగుతాయి, జనవరి ఎండింగ్లో జరుగుతాయని చెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సిలబస్ అనౌన్స్ చేయమని అందరికీ, ఎన్టీఏ వాళ్ళకి మీ ద్వారా, ఈ వీడియో ద్వారా మీరందరూ లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది, 10 మంది దాన్ని అంగీకరించినట్టుగా ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ జేఈ 2025 ఎప్పుడు ఉంటుంది అంటే జనవరిలో అయితే 100% ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే సెప్టెంబర్లో చెప్పారు జనవరిలో ఎగ్జామ్ జరుగుతాయని. బట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇచ్చారు అంటే November 1st నుంచి ఇచ్చారు. అంటే మనం అప్లై చేసుకోవటానికి November 1st నుంచి మాత్రమే టైం ఇచ్చారు. November 1st నుంచి November 30th వరకు. సో అది షెడ్యూల్, అఫీషియల్ నోటిఫికేషను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ అవన్నీ. సో నేను అనుకోవటం కూడా జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్లో రావచ్చు. డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపల లేదా అక్టోబర్ 1st వీక్ లోపల డెఫినెట్గా ఇవ్వాలి. ముఖ్యంగా కావాల్సింది డేట్స్తో పాటు సిలబస్ కనుక ఇంటిమేట్ చేయగలిగితే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నా తరపున, అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ, మ్యాథ్స్ ఫ్యాకల్టీ తరపున నేను, అలాగే మీరు వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, మీరందరూ కూడా ఎన్టీఏ వాళ్ళని కోరుకోండి. సిలబస్ తొందరగా, వీలైనంత తొందరగా అనౌన్స్ చేయండి. దానికి తగ్గట్టుగానే మా ప్రిపరేషన్ ఉంటుంది అనేటువంటిది మనం ప్రిపేర్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో జేఈ మెయిన్ 2025 ఎప్పుడు ఉంటుంది, ఏంటి పరిస్థితి అంటే నేను అనుకోవటం అయితే జనవరిలోనే ఉంటుంది. దాని డేట్స్ అనేది ఓన్లీ కేవలం డేట్స్ మాత్రమే ఇస్తారు. మనం అప్లై చేసుకోవడానికి టైం అయితే నవంబర్ నుంచి కానీ స్టార్ట్ అవ్వదు. November 1st వీక్, 2nd వీక్ అనేది మనకి ఇంకా తెలీదు. ముందు డేట్స్ ఇస్తారు. మరి దాంతోపాటే సిలబస్ ఇస్తే అయితే చాలా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి, డేట్స్ కోసం ఆకండి. సిలబస్ 2024 ఉంటుందని, ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ సిలబస్ కాబట్టి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డేట్స్ రాగానే మీకు కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.